కర్మస్థలం. పాపపుణ్యాల పట్టిక వేసి మన కర్మని, మనం చేసిన కర్మని నిర్ధారించి దానికి శిక్ష వేయటమా, దండ వేయటమా, దండన వేయటమా నిర్ధారించే స్థలం అది కర్మస్థలం. ఈ చిత్రాన్ని ఫస్ట్ నన్ను డైరెక్టర్ రాఖీ గారు అప్రోచ్ అయ్యారు. అది చెప్పారు, చాలా మంచి పాత్ర, కొంచెం దుష్ట పాత్రే కానీ మంచి పాత్ర, హీరోయిన్కి పాత్రగా చేశాను. ఈ సినిమా చిన్న బడ్జెట్తో మొదలైన కాన్సెప్ట్ పెద్దది కాబట్టి బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగి చాలా అద్భుతంగా తీసుకున్నారు. దానికి నిర్మాత అయిన వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభిమానాలు. ఈ సినిమా ఇంకా సగభాగం పూర్తయింది, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మళ్ళా ప్రీ రిలీజ్ కోసం మీరందరూ కూడా మా కర్మస్థలాన్ని ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించి మమ్మల్ని ముందు నడిపిస్తారని ఆశిస్తూ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.